తెలంగాణ ఎడ్సెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోయినా లేదా మెయిల్ ఐడికి ఓటీపీ రాకపోయినా ఈ ప్రాబ్లమ్ సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ మన యొక్క కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇఫ్ మీ యొక్క మెయిల్ ఐడికి ఓటీపీ రాకపోతే ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు నార్మల్గా మీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మొబైల్ ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. సేమ్ టైం మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఓటీపీ అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ మీరు స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే ఫస్ట్ మనకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మాకు 228588 అనేది సో ఓటీపీ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ మెయిల్ ఐడి అయితే మీరు ఓపెన్ చేయాలి. డైరెక్ట్గా మీకు సంబంధించిన మెయిల్ బాక్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మెయిల్కి అయితే రావాలి. సో వన్స్ మీరు మెయిల్కి వచ్చి ఇలా స్క్రీన్ని మనం ఇలా డ్రాగ్ చేసినట్టయితే మీకు సో న్యూ మెయిల్స్ ఏవైతే ఉంటాయో డిస్ప్లే అవుతాయి. ఇఫ్ డిస్ప్లే అవ్వకపోతే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ బార్స్ అయితే ఉంటాయి. దానిపైన క్లిక్ చేసి మీకు ఇక్కడ స్పామ్ అనేది ఒకటైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు స్పామ్ మెయిల్ అనేది. ఈ స్పామ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు స్పామ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు ఓటీపీ ఫర్ ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు ఇప్పుడు టైం వచ్చేసి 7:59 అవుతుంది. 7:57కి ఓటీపీ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీ యొక్క మెయిల్కి కూడా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మెయిల్కి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయాలి. ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఈమెయిల్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే మన యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అయితే మా యొక్క మొబైల్కి మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనం వెరిఫై పైన క్లిక్ చేయగానే మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత బై డిఫాల్ట్గా మీకు ఇక్కడ వచ్చేసి ప్లీజ్ నోట్ డౌన్ యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, కేటగిరీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత జస్ట్ పే నౌ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. టోటల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ప్రీవియస్లో ఆల్రెడీ 40 మినిట్స్తో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియోలో క్లారిఫై చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ రిమైనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మీకు ఒకవేళ మొబైల్ ఓటీపీ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో డైరెక్ట్గా మీరు స్పామ్ మెయిల్కి వెళ్ళేసి వెరిఫై చేసుకున్నట్టయితే మీ ఓటీపీ అయితే డిస్ప్లే అవుతుంది.